లిస్టులో వీళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఈ తాప ఈ కులపులకు ఛాన్సులు ఇవ్వాలి, ఆ కులపులకు ఛాన్సులు ఇవ్వాలి, గిన్ని పదవులు ఖాళీగా ఉన్నాయి, గిన్ని నింపుతానము అని చెయ్యి పాచోళ్ళు ఢిల్లీలో మీటింగ్లు పెట్టుకొని మరీ ఆలోచనలు చేస్తున్నారని ఓ ఇట్లా మస్తు ముచ్చట్లు వినబడ్డాయి. మరి ఆ మీటింగ్ పెట్టుకొని ఇప్పటికీ 3 రోజులు దాటుతాను, అయినా కూడా ఒక్క అడుగు కూడా ముంగడ వల్లే. ఎందుకు అని అంటే తెలంగాణలో చెయ్యి పార్టీ సర్కార్ వచ్చి 15 నెలలైంది కానీ ఇప్పటిదాకా మంత్రివర్గ విస్తరణ చెయ్యలే. ఎన్నడు ఎత్తారో ఎప్పుడు ఎత్తారో అని మస్తుగా ఎదురు చూసిండ్రు చెయ్యి పార్టీ లీడర్లు. ఏమంటే ఢిల్లీలో మీటింగ్ అయిందో గప్పటికెంచి ఎవ్వల ప్రయత్నాలు వాళ్ళు ఎత్తనే ఉన్నారు. లిస్టులో కొంతమంది పేర్లున్నాయని ముచ్చట బయటకు వచ్చినప్పటికేంచి గా ప్రయత్నాలు ఇంకా మస్తుగా పెరిగినాయి. రేవంత్ అన్న తానకు కొందరు పోయి ప్రయత్నాలు చేస్తుంటే ఏహే గీడేంది డైరెక్ట్ ఢిల్లీకెంచి నరుక్కుంటద్దామని ఇంకొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. గట్ల మొన్న ఎమ్మెల్సీ టికెట్ కోసం రామ్లక్క ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. గది చూసిన చాలా మంది చెయ్యి పార్టీ లీడర్లు ఇప్పుడు ఢిల్లీలో పోయి కూర్చుంటున్నారట. ఎట్లనన్నా చేసి మంత్రి పదవి తెచ్చుకోవాలి అని బగ్గ కాయిస్ మీద ఉన్నారట. దాంట్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా ఉన్నాడట. మరి ఏడషేడిందో ఎందుకు కోపం వచ్చిందో గాని గప్పుడు ఎలక్షన్లప్పుడు రేవంత్ అన్న ప్రచారానికి పోతే కూడా రేవంత్ అన్నను కలవనీకి పోలే దొంతి మాధవరెడ్డి. గెలిచినప్పటికేంచి కూడా రేవంత్ అన్నతోటి ఎన్నడూ ఊసోలే. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ముచ్చట ఎరికైనాక కూడా రేవంత్ అన్న తానకు కాకుండా డైరెక్ట్ పెద్ద లీడర్ల తానకే పోయి మాట్లాడుకొని వచ్చిండు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సారు. నింపేది 4 మంత్రి పదవులు గాని పోటీలో 30 మంది దాకున్నారట. అందరికందరూ గిట్లా ఢిల్లీకి లైన్లు కడితే పెద్ద లీడర్ల పరిస్థితి ఏంది? గందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ చెయ్యకపోతేనే మంచిదని అనుకుంటున్నారట పెద్ద లీడర్లు. గింత పోటీ ఉండే వరకు ఒకరికిస్తే ఇంకొకరు లొల్లిలు పెట్టి పార్టీలు మారితే సర్కారు వడిపోయే పరిస్థితులు తెచ్చుకునే కంటే మంత్రివర్గ విస్తరణ చెయ్యకపోవడే మంచిది అని అనుకుంటున్నారట. ఇక మరి చూడాలే గా మంత్రివర్గ విస్తరణ ఎన్నడైతుందో ఎన్ని పంచాదులైతాయో. పోటీ చేసి గెలిచినా కూడా గింత ఫేమస్ కాకపోతుండే కావచ్చు గీ సారు. పోటీ చేయకుండా సీటును త్యాగం చేసిన ముచ్చట్లతోటి చాలా మందికి తెలిసిపోయిండు పిఠాపురం సైకిల్ పార్టీ వర్మ సారు. ఇక అటెనకల ఎమ్మెల్సీ టికెట్ ముచ్చట్లతోటి ఇక నాగబాబు సార్ మాట్లాడిన మాటలతోటి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ముచ్చట్లతోటి మస్తు ఫేమస్ అయిండు పిఠాపురం వర్మ సారు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట్లతోటి మళ్ళీ వార్తలకు వచ్చిండు. కాకపోతే ఈ ముచ్చట్లు పవనాల సార్కును అటు చంద్రాల సార్కు జర్రంత టెన్షన్ పట్టించే ముచ్చట్లే ఉన్నట్టున్నాయి. అవేంటో ఇందాం పారి. వచ్చే ఎలక్షన్లలో మీరే నిలబడరు సారు అని ఆ అక్కంటే నిలబడతా అని వర్మ సార్ అన్నాడు. ఇప్పటికే పిఠాపురంలో గిలాస సైకిల్ పార్టీ నడవ పచ్చగా చేస్తే అంటుకునే అంత వైరం ఉన్నదని బయటకు వస్తున్నాయి ముచ్చట్లు. అట్లనే ఎమ్మెల్సీ ఇత్తనని ఇయ్యకుండా మాట తప్పి అస్సలకే పట్టించుకుంటలేరు వర్మ సార్ను అని బాబు సార్ మీద కూడా చాలా మంది పిఠాపురం సైకిల్ పార్టీ కార్యకర్తలు కోపం మీద ఉన్నారు. ఈ టైంలో వచ్చే తాప మీరే పోటీ చేయర్రి అని వర్మ సార్కు పిఠాపురం పబ్లిక్ అడుగుడు, సరే అని వర్మ సార్ అనుడు. ఇది అంత చూస్తేనైతే వర్మ సార్ ఏదో పెద్ద ప్లానింగ్ చేసినట్టే ఉన్నాడు. ఎట్లాగూ ఎమ్మెల్సీ రాలేదు, సీటు త్యాగం చేసిన పేరు కూడా లేకుండా మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నా కూడా బాబు సార్ ఒక్క పారన్న పిలుచుకొని మాట్లాడతలేడు అని గిట్లేమన్నా వర్మ సారు నిజంగానే వచ్చే తప్ప ఇండిపెండెంట్ గానో లేకపోతే పంక పార్టీలనో షరీకై పవన్ సార్ మీద నిలబడతాడా ఏంది అని మాట్లాడుకునేటట్టు అయితే చేసిండు పిఠాపురం వర్మ సారు. ఇప్పటిదాకా బాబు సార్ మీద గాని పవన్ సార్ మీద గాని ఒక్క మాట మాట్లాడలేదు వర్మ సారు. సైలెంట్ గా ఒక్కపారే పెద్ద షాకిత్తడు కావచ్చు, లేకపోతే ఏదన్నా పదవి కోసమో నియోజకవర్గంలో నా ప్రచార గిది జనాలు నన్నే కావాలనుకుంటున్నారు అని చూపెట్టుకునేటందుకేనేమో. ఏమో రాజకీయంలో ఎప్పుడు ఏదన్నా జరగచ్చు గాని పిఠాపురం పబ్లిక్ గింత జల్దీనే వర్మ సార్ను కావాలనుకుంటున్నారంటే పవన్ సార్ ఏం చేస్తలేడా ఏంది? పిఠాపురానికి 70,000 మెజార్టీతోటి గెలిపించిన జనాలు గింత జల్దీన పవన్ సార్ను నిజంగానే వద్దనుకుంటున్నారా ఏంది? చూడాలి మరి. ఒకవేళ గదే కనుక నిజమైతే పవన్ సార్ ఏం ఆలోచనలు చేస్తాడో, ముంగట పిఠాపురం రాజకీయం ఎట్లుంటుందో అని అనవచ్చురికి ముచ్చటరికైన రాజకీయ మేధావులు. అవును నరసమ్మ, మీ ఊళ్ళో పిల్లుంటే చూడు రాదు, మా మనవానికి పెళ్లి చేద్దాం అనుకుంటాను. పిల్లగాడు మంచిగానే ఎర్రగా బుర్రగా ముద్దుకుంటాడు, తుంటకాకు లెక్క. ఆస్తిపాస్తులు కూడా మంచిగానే ఉన్నాయి, కొలువు కూడా చేస్తాడు. కాకపోతే పెళ్లి చేద్దాం అంటేనే పిల్ల దొరుకుతలేదు. అవు మళ్ళా
మీ ఊళ్ళో ఎవరైనా పిల్లుంటే చెప్పరా పుణ్యం ఉంటుంది. ఇక ఏడ చూడు ఇక గివ్వే ముచ్చట తినబడతానే అటనుల్లా. ఏ కులంలోనైనా కూడా పెళ్లి చేద్దామంటే ఆడపిల్లలే దొరుకుతలేరట. మగ పిల్లగాళ్ళకు సీటు కింద 30 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి చేసుకుందామంటే ఒక్క ఆడిపోల చక్కగా దొరుకుతలేదట. కానీ ఇక్కడ పిల్లగాడు చూడుర్రి ఏకంగా ఒకటే పారి 3 ముళ్ళు కాదు 6 ముళ్ళు వేసేందుకు తయారైతాండు. అగ్గో చూస్తున్న అరుల్లా గీ లగ్గాన్ని 3 బాషింగాలు 6 ముళ్ళు 21 అడుగులు ఒక్కటే పారి ఇద్దరిని లగ్గం చేసుకుంటున్నాడు పెళ్లి పిల్లగాడు. 3 ఏళ్ల సంది పిల్లగాడు గిల్లిద్దరిని ఒకలకు తెలవకుండా ఒకళ్ళను ప్రేమిస్తున్నాడట. ఇక ఆఖరికి ముచ్చట బయటపడే వరకు లవ్ అయితే ఇద్దరిని చేసినావు, మరి లగ్గం నన్ను చేసుకుంటావా గామెం చేసుకుంటావా అని ఇద్దరు పంచాదులు పెట్టుకునే వరకు ఏహే లొల్లెందుకు, ఇద్దరిని లవ్ చేసిన కాబట్టి లగ్గం కూడా ఇద్దరిని చేసుకుంటా, ముగ్గురం కలిసి బతుకుదామే రాములా అని చెప్పే వరకు వీళ్ళు కూడా సరే అన్నారట. ముగ్గురు కలిసి పెద్దోళ్ళను కూడా ఒప్పించిండ్రు. ఇంకేందిగా లగ్గం పత్రికలు కొట్టిపిచ్చి ముగ్గురు పెళ్లి పీటలు ఎక్కిండ్రు. గిట్లా పత్రికలల్లో కూడా వధువు కాడ వధువులు అని ఇద్దరి పేర్లు రాపిచ్చిండ్రట. 3 ముక్కలాట లెక్క ఇద్దరిని ఒకటే పారి లవ్ చేసుడైంది, వాళ్ళిద్దరిని లగ్గానికి గీతిరిగా ఒప్పించుకునుడైంది అని పరిశాన్ అవుతున్నారు కదా మీరు కూడా. ఏం చేస్తాముల్లా అంతా కలికాలం. ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం లగ్గం చేసుకున్నారు ముగ్గురు కలిసి. ఇక ఈ వెరైటీ లగ్గాన్ని చూడనీకి ఊళ్ళే బగ్గనే మంది వచ్చిండ్రట. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూరు ఊళ్ళే జరిగింది ఈ పెళ్లి. ఇక ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పైలం బ్రో అసలుకే ఒక్క పెళ్ళంతోనే మేము ఏగలేకపోతున్నాం, మరి నువ్వు ఇద్దరు పెళ్ళాలతో ఎట్లేగుతావో ఏమో, పండుగలకు పబ్బాలకు డబుల్ ఖర్చులు పెట్టాలి చూసుకోమల్లా, ఏమన్నా పంచాదులైతే ఇద్దరితోని సదరకపోవాలి చూసుకోమరి అని కొందరు లగ్గమైనోళ్ళు కామెంట్లు పెడుతుంటే షా పెద్ద పెద్ద కొలువులు చేస్తున్నా మాకు చేసుకోనికి పిల్లనే దొరుకుతలేదు, 30 ఏళ్ళు దాటినా కూడా మాకు లగ్గమే అయితలేదు, అసొంటిది నీకు ఒక్కటే పారి ఇద్దరితోని లగ్గం ఏంది బ్రో అని రంది పడుతున్నారట కొందరు పెళ్లి కాని ప్రసాదులు. ఏం చేస్తాముల్లా, ఎవల కిస్మతుల ఎట్లుంటే గట్లనే జరుగుతుంది ఏమంటారుల్లా, అంతే కదా. వారెవ్వా సూచనహారుల్లా మంత్రి పొన్నం స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు కరాటే పోటీల్లో ఎట్లా కలబడుతున్నారో. మరి వీళ్ళు నిజంగానే కరాటేలా బ్లాక్ బెల్ట్ నేర్చుకున్నారో లేదో తెలియదు కానీ నడుముకైతే బ్లాక్ బెల్ట్ కట్టుకొని పోటీకి సిద్ధమయ్యారు ఇద్దరు. అన్న మనకెందుకే ఈ కరాటే పోటీలు, ఏదన్నా ఉల్టా అయిందంటే బొక్కలు ఇరిగి దవాఖానలో పడాల్సి వస్తుందని అనుకున్నారో ఏమో కానీ కొట్టుకోక మునిపే ఇద్దరాకం అలుముకొని సప్పుడు చేయక వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లను తీసుకున్నారు. గచ్చిబౌలి నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ కార్యానికి పోయిన వీళ్ళిద్దరు జరంతసేపు మార్షల్ ఆర్ట్స్ బట్టలు వేసుకొని పోటీలకు పోజులు ఇచ్చారు గిట్లా. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. పిడకలను పొయ్యిల పెట్టి వంటలు వేసుకున్నోళ్ళని చూసినాం కానీ గీళ్ళని చూడుండ్రో పారి పిడకలతోని కొట్టుకుంటా ఎట్లా సంబరపడుతున్నారో. కర్నూలు జిల్లా కైరుప్పల అనే ఊళ్ళే ఉగాది పండుగ పేరు మీద పిడకల యుద్ధం చేసుకుంటున్నారు గిట్లా. ఆగో చూసిండ్రు కదా గుట్టల కమాన ఓసి పెట్టుకున్న పిడకలతోనే ఎట్లా కొట్టుకుంటున్నారో జనాలు. ఇక నెత్తికి పిడకల దెబ్బలు దాకకుండా రుమాలు కట్టుకొని ఇటుకెంచి కొందరు అటుకెంచి కొందరు 2 వర్గాలుగా విడిపోయి గంటకు మీదనే కొట్టుకుంటున్నారట గిట్లా. అంతకు మొదలు ఆడున్న గుళ్ళే భద్రకాళి అమ్మవారికి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేసినాక గీ పిడకల సమరం చేసుకుంటారట గిళ్ళందరూ. అంతకు మొదలే తయారు చేసుకున్న పిడకలను గుళ్ళెకు తీసుకొచ్చి రెడీగా పెట్టుకుంటారట గిట్లా. అసలు కొట్టుకునుడనే ఆచారం ఎందుకు వచ్చిందంటే ఆడున్నోళ్ళు ఏమంటున్నారో ఇనుండ్రి. ప్రేమ వివాహమే ఈ పిడకల సమరానికి కారణం సార్. ఉగాది 2వ రోజు మా ఊర్లో చాలా అద్భుతంగా చేసుకునే పండుగల్లో ఇది ఒకటి సార్. వీరభద్రస్వామి కాళికాదేవులు ప్రేమ వివాహం భాగంగానే ఈ పిడకల సమరం అనేది స్టార్ట్ అయింది సార్. వీరభద్రస్వామిని గంప ఎత్తడానికి పిలవడం జరిగింది సార్. కాళికాదేవి పిలిస్తే సార్ అక్కడ కాళికాదేవి గంప ఎత్తడానికి అని వచ్చి వీరభద్రస్వామి సై పట్టుకోవడం జరిగింది సార్. కాళికాదేవిని పట్టుకుని వెంటనే కాళికాదేవి వచ్చేస్తారు, ఊర్లోకి రండి మా వాళ్ళతో నిన్ను సై పట్టుకున్నావు, మా వాళ్ళతో నిన్ను అవమానపరిపిస్తాను ఇదే పేడతోనే, మీరు ఊర్లోకి రండి అని శపథం చేసి వచ్చింది సార్. కాళికాదేవి వర్గీయులు వచ్చేసి వీరభద్రస్వామి మీద ఈ పిడకలు వేస్తే వీరభద్రస్వామి వర్గీయులు వచ్చి మా స్వామిని కొడతారని చెప్పేసి వీరభద్రస్వామి వర్గీయులు పిడకలు వేయడం జరుగుతుంది సార్. గదన్నట్టు ముచ్చట కాళికా అమ్మవారికి వీరభద్రస్వామికి నడమైన చిన్న లొల్లి చేయబట్టి వీరభద్రస్వామిని పిడకలతోని కొట్టిత్తనని శపథం చేసి వచ్చిందట.
ఇక వీరభద్రస్వామి ఊళ్ళకి వచ్చే వరకు వాళ్ళ వర్గపొల్లతోని కాళికాదేవి అన్నట్టుగానే పిడకలతోని కొట్టిపిస్తే అటుకెంచి వీరభద్రస్వామి వర్గపొల్లు కూడా ఊకోకుండా కాళికాదేవి వర్గపొల్ల మీద పిడకలతోని దాడి చేపించిండ్రట. పురాణాల్లో గిట్లనే జరిగిందట. ఇక వాళ్ళ ప్రేమకు గుర్తుగానే గప్పడికెంచి గీ ఆచారాన్ని పాటిస్తున్నాం. గిది మా ఇష్టపూర్వకంగా జరుపుకునే పండుగ అని అంటున్నారు ఆడున్న ఊరోళ్ళందరూ. గమ్మత్తుగున్నాయి కదా గీళ్ళ ఆచారాలు. కొన్ని జాగల్లా కట్టెలతోని కొట్టుకొని దెబ్బలు దాకించుకుంటారు, గీడనేమో గిట్ల పిడకలతోని కొట్టుకుంటున్నారు. వెనకటికెంచి అత్తున్న ఆచారం ఆయే, అందుకే వీళ్ళు ప్రతి ఏడాది పాటిస్తున్నారు అన్నట్టు. వారేవా గీ పెట్రోల్ బంకోళ్ళు చూడుండ్రి ఎసొంటి ఇక్మతి చేసిండ్రో. ఎండలకు వశపడక 2 కూలర్లను తీసుకొచ్చి 2 పంపుల నడుమ పెట్టిండ్రు. అయితే ఎండవేడికి పెట్రోల్ పంపులు గరమై ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని గీ తిరగ చేసిండ్రట. ఇక అటొక్క కూలరు ఇటొక్క కూలర్ను పెట్టి అచ్చిపోయే బండ్లకెంచి వచ్చే వేడిని చల్లగాలితోని కంట్రోల్ చేస్తున్నారట. గిట్లా అసలుకే ఎండాకాలం అయ్యే, ఇక బండ్లకెంచి వచ్చే వేడి కూడా బగ్గైతే ఎట్లా, ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగినా జరుగుతుందని ముందు జాగ్రత్తగా గీ ఆలోచన చేసిండ్రట ఆడున్న బంకోళ్ళు. ఆదిలాబాదులున్న ఇచ్చోడ పెట్రోల్ బంకులుగా కానొచ్చినాయి గీవి. ఇక మొత్తానికి ఇటు పంపులకు అటు పని చేసే కస్టమర్లకు కూలర్లకెంచి వచ్చే చల్లగాలితోని ఎసొంటి తిప్పలు లేకుండా అవుతున్నదని అంటున్నారు ఆడున్నోళ్ళందరూ. చూసిండ్రా, ఎండాకాలంలో మనుషులకే కాదు జీవాలకు కూడా ఏం కావద్దని జూ పార్కుల కాడ కూడా కూలర్లు పెట్టుడు, ఆఖరుకు గిట్ల ప్రమాదాలు జరగద్దని పెట్రోల్ బంకుల కాడ కూడా కూలర్లు పెడుతున్నారు. ఇక ఎండలు బగ్గగొట్టేనంటే చేన్ల కాడ కూడా గడ్డివాములు అంటుకోవద్దని గడ్డివాములు చుట్టూ కూడా కూలర్లు పెడతారు కావచ్చు రేపు అని కామెంట్లు పెడుతున్నారు ఇది చూసినోళ్ళు. పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇలా తాజా పంట సమర్పించి మన జోర్దార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉండేది మన HM TV.